హలో ఆల్, దిస్ ఇస్ డాక్టర్ నీర్జా, గైనకాలజిస్ట్ అండ్ ఆబ్స్టిషియన్. మగవాళ్ళకి ఇన్ఫర్టిలిటీ వర్కప్లో చేసే స్పర్మ్ అనాలిసిస్లో అసలు మెయిన్గా చూడాల్సిన పారామీటర్స్ ఏంటి, ఏది అబ్నార్మల్గా ఉంటే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. బేసికలీ మనం స్పర్మ్ అనాలిసిస్లో చూసేది ఏంటంటే స్పర్మ్ కాన్సన్ట్రేషను, అసలు వాల్యూమ్ ఆఫ్ సెమెన్ ఎంత వచ్చింది, అండ్ ఆ ఉన్న స్పర్మ్స్లో మొటిలిటీ అంటే బాగా మూవ్ అయ్యేవి ఎంత బాగున్నాయి, అండ్ నార్మల్ ఫార్మ్స్ అంటే మొత్తం షేప్ ఆఫ్ ద స్పర్మటోజోవా అనేది ప్రాపర్గా ఉందా లేదా అనేవి చూస్తాము. సో ఈ స్టాండర్డ్స్ ప్రకారము, కింద మెన్షన్ చేసిన స్టాండర్డ్స్ ప్రకారం ఒకవేళ తక్కువగా ఉంటే కనుక మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎప్పుడు ఐయుఐ ఆర్ ఐవీఎఫ్కి వెళ్ళాలంటే సివియర్ ఆలిగోస్పర్మియా అంటే లెస్ దాన్ 5 మిలియన్ కౌంట్ ఉన్న ఆర్ మొటిలిటీ అస్సలు బాగోలేకపోయినా, నార్మల్ ఫార్మ్స్ అనేవి 0% ఆర్ 1% దగ్గరలో ఉన్నా సరే మనం అవసరమైతే ఐవీఎఫ్ ఆర్ ఐయుఐ లాంటి పద్ధతులకు వెళ్ళాల్సి ఉంటుందండి. అండ్ స్పర్మ్ క్వాలిటీని ఇంప్రూవ్ చేసుకోవడానికి చాలా వరకు ఏంటంటే మనం నార్మల్గా చేసే వాటిల్లో అవాయిడ్ చేయాల్సింది మొబైల్స్ పాకెట్స్లో పెట్టుకోవడము, ల్యాప్టాప్స్ బోర్డులో పెట్టుకొని వర్క్ చేయడము, తర్వాత ఎక్కువగా ఫోన్తో ఉండడము ఆర్ ల్యాప్టాప్స్తో ఎంగేజ్ అయ్యి ఉండడము, హాట్ షవర్స్ తీసుకోవడము, ఇలాంటివన్నీ ప్రివెంట్ చేయడం చాలా ఇంపార్టెంట్. అన్ప్రొటెక్టెడ్ ఇంటర్కోర్స్ కూడా చేయడం వల్ల ఇన్ఫెక్షన్స్ వచ్చి స్పర్మ్ కౌంట్స్ కూడా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవన్నీ ప్రివెంట్ చేసుకోండి. Hope this video is useful. Please do comment for more such stuff. I'll be more than happy to help. Bye.